రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తున్నామని లక్కిరెడ్డి టీడీపీ మండల ఇన్ఛార్జి మదన్ మోహన్ ఈవో చైర్మన్ అర్చకులు తెలిపారు. ఈ నెల 18, 19వ తేదీలలో జరగబోయే గంగమ్మ జాతర పనులను ముమ్మరంగా చేపట్టారు. లక్కిరెడ్డి గంగమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సయ్యద్ రహమాతుల్లా అందిస్తారు. అనంతపురం లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఈ నెల 18, 19 తేదీల్లో జరగబోతోంది. ఈ గంగమ్మ జాతర గురించి మనతో మాట్లాడడానికి మండల ఇన్ఛార్జ్ మదన్ ఉన్నారు. ఆయనకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గంగమ్మ జాతర ఏర్పాట్లు ఎలా జరగబోతోంది? చాలా గ్రాండ్గా జరుగుతున్నాయండి. అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో వెలిసినటువంటి గంగమ్మ తల్లి జాతర మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన రాష్ట్ర రవాణా యువజన క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే వారి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అనుక్షణం వారి ఇరువురు కూడా ఈ గంగమ్మ జాతర ఏర్పాట్ల గురించి పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఈ మధ్యనే మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజే మా పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఈరోజు ఆర్డర్స్ రావడం చాలా ఆనందదాయకం. ఆయన ఆధ్వర్యంలో కూడా పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. భక్తులకు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి డిపార్ట్మెంట్ను అనుసంధానం చేస్తూ మా ఈవో గారు చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతూ ఉంది. మా మండిపల్లి సోదరుల ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వారి ఆధ్వర్యంలో చాలా దిగ్విజయంగా చేస్తామని హామీ ఇస్తున్నామండి. చైర్మన్ కూడా ఉన్నారు, ఆయనకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చైర్మన్గా ఎన్నికయ్యారు కదా, ఎలా అనిపిస్తూ ఉంది? మండిపల్లి రాంప్రసాద్ గారికి, లక్ష్మణన్న గారికి, మౌర్యారెడ్డి గారికి, నిచ్చల్ నాగిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు. నాకు ఈ అనంతపురం గంగమ్మ తల్లి చైర్మన్గా అవకాశం వచ్చినందువల్ల నేను ఏ మనసులో ఏ ఇది లేకుండా గంగమ్మ తల్లికి సేవ చేస్తాను. ఈవో గారి ఆదేశానుసారం, మా మదన గారి ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగేటట్లు దగ్గరుండి చేస్తానని మనసారా గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాను. ఈవో కూడా ఉన్నారు, ఆయనకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ గంగమ్మ జాతర ఏర్పాట్లు ఎలా జరగబోతోంది? అందరికీ నమస్కారములు. గంగమ్మ దేవత జాతర మహోత్సవ కార్యక్రమమును ఈ నెల 18, 19 తేదీలలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ భక్తులకు వచ్చే జాతర సందర్భమున ఎలాంటి ఇబ్బందులు కలుక్కోకుండా మా జిల్లా మంత్రి గారు, మా దేవాదాయ శాఖలు ఆదేశించారు. భక్తులకు త్రాగునీటి, అన్ని రకాల క్యూ లైన్స్, ఉచిత దర్శనము అన్ని రకాల ఏర్పాటు చేయమని చెప్పించారు. అందులో స్థానికంగా కొంతమంది మా మండల లీడర్ కూడా మాకు దగ్గరుండి, అందులో కూడా అదృష్టం అంటే చైర్మన్ కూడా మాకు రావడం అదృష్టం అంటే మాకు సహకారానికి మనస్ఫూర్తిగా ఉంటారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మేము అంతా శ్రద్ధగా చూసుకుంటామని మనవి చేసుకుంటున్నాను. అలాగే అర్చకులు కూడా ఉన్నారు, ఆయనకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. స్వామి చెప్పండి, గంగమ్మ జాతర విశిష్టత ఏంది? అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. శ్రీ గంగమ్మ దేవతా దేవస్థానం అర్చకులుగా మా తండ్రి గారు అయినటువంటి ఆదిమూలం చిన్నప్ప గారు పనిచేస్తున్నారు. ఆయన సహాయకారిగా మాత్రమే మేము ఇక్కడ సపోర్ట్ చేస్తుంటాం. శ్రీ శ్రీ అనంతపురం గంగమ్మ దేవత విశిష్టతను ఒకసారి మనం గమనించినట్లయితే, క్రీస్తుపూర్వము కొన్ని దశాబ్దాల క్రితమే అమ్మవారి ఇక్కడ వెలసడం జరిగింది. అయితే గంగమ్మ జాతర ఈ సంవత్సరము 18వ తేదీన 19వ తేదీన అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మేము మా ఈవో గారి సహకారంతోనూ, మరియు మదన్ గారి సహకారంతోనూ, మరియు మా మినిస్టర్ గారి సహకారంతోనూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యము కల్పించేదానికి మా వంతు క్రమశిక్షణతో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. గతంలో మాదిరిగా కాకుండా
మా మంత్రి గారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు వాళ్ళ సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు, మదన్ గారు మరియు ఈఓ గారు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చేటువంటి వ్యాపారులందరికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి టోల్ గేట్ వసూలు చేసేది ఉండింది. ఈ సంవత్సరం టోల్ గేట్ రద్దు చేసి ఆ అమౌంట్ అంతా కూడా మంత్రి గారే పే చేసి సామాన్య వ్యాపారస్తులకు కూడా లాభం కలిగే విధంగా చేయడం జరిగింది. ఈ అమౌంట్ మండిపల్లి నాగిరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా పే చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక మంత్రి హోదాలో ఉన్నప్పటికీ విఐపి దర్శనాలు గతంలో ఉండేవి, విఐపి పాసులు ఇచ్చే సంస్కృతి ఉండేది. అవన్నీ తొలగించి సామాన్య భక్తులందరికీ మేలు చేసే విధంగా విఐపి పాసులు కూడా ఈ సంవత్సరం రద్దు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఏర్పాట్లన్నీ కూడా పక్కాగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా మేము మా అర్చకత నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం. అనంతపురం లక్రెడ్డిపల్లి గంగమ్మ జాతర ఈ నెల 18, 19 తేదీలో ఘనంగా నిర్వహిస్తామని టీడీపీ నాయకులు, ఈవో, ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో సయ్యద్ రహమతుల్లా, శ్రేయాస్ టీవీ న్యూస్, అన్నమయ్య జిల్లా, రాయచోటి.